మనలందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకై ప్రభువును స్తుతిద్దామా. హల్లెలూయా. ప్రతి నెల ప్రతి క్షణము దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఈ సంవత్సరానికి ఇది ఆఖరు నెల. ఎంత ఈజీగా గడిచిపోయిందో చూడండి. రోజులు త్వరగా గతిస్తున్నాయి. ఈ సంవత్సరానికి ఆఖరి నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ప్రభువుని ఎంతగానో మనం గణపరచాలి. అయితే నేను కొండ మీది ప్రసంగము ధ్యానం చేస్తా ఉంటే అనేక విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎన్నో రకాలుగా బలపరుస్తా ఉన్నాడు దేవుడు. నిజంగా మన జీవితం అంతా కొండ మీది ప్రసంగం ఒక్కటి ధ్యానం చేసి జీవితంలో అవి మనకు అప్లై చేసుకుంటే, అవి అన్వయించుకుంటే చాలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కాబట్టి అదే కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 7వ అధ్యాయము 13లో అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటున్నాడు. చూడండి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడము ఈ లోకానికి కానీ చూసే వాళ్ళకి కానీ కొంత వింత కావచ్చు. విశాల మార్గంలో ఎవరైనా వెళ్తారు, విశాలత కోరుకుంటా ఉంటారు, వైడ్గా ఉండాలని కోరుకుంటా ఉంటారు. ఎవరు కూడా ఇరుకుగా ఉండాలి, సంకుచితంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ ఇల్లు కట్టుకున్నా కూడా సపోజ్ మన మైండ్ ఎట్లుంటుంది అంటే, ఓ 10 గదులు వేసుకోవాలి, రకరకాలుగా వాళ్ళ ఇక్కడ ఉండాలి, వీళ్ళకి ఇక్కడ ఉండాలి, ఓ ఇక్కడ ఉండాలి. ఎప్పుడైనా విశాలంగా కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ పరలోకం పోవాలంటే మాత్రము ఇరుకు ద్వారములో వెళ్ళాలంటున్నాడు. విశాల మార్గము కుదరది అంటున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అంటే ఆజ్ఞాపిస్తాండి ఆయన. ప్రవేశించుడి, ప్రవేశిస్తారా లేకుంటే వెళ్తారా, ఇట్లా ఉన్నది అని అనడం లేదు. ఇరుకు ద్వారమున మీరు ప్రవేశించుడి. సపోజ్ ఈ చిన్నోని ఇది తీసేయి అనంటే ఏమన్నట్టు, ఇది తీసేయి అంటే ఏమన్నట్టు, నేను గనక ఇది తీసేయి అనంటే వెంటనే ఏం చేయాలి, తీసేయాలి కదా. ఏమో చూద్దాంలే, మీకు తెలియదులే, లేకుంటే ఆలోచన చేద్దాంలే అనంటే కష్టమవుతుంది. అట్లాగే చెయ్యండి అంటే చెయ్యాలి. ప్రభువు కూడా ప్రవేశించండి, ఎందులో ప్రవేశించండి అంటున్నాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అంతే. ఇరుకు ద్వారమున ప్రవేశించండి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన కమాండింగ్ చేస్తున్నాడు. ఇరుకు ద్వారాన ప్రవేశించండి. నాశనమునకు పోవు ద్వారము, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు ఉంటది. నాశనానికి పోయేది వెడల్పు ఉంటది. ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయేది వెడల్పుగా ఉంటది. ఆ దారి విశాలమునై ఉన్నది. ఏ దారి విశాలమై ఉన్నది? నాశనానికి నడిపించే దారి, ద్వారము విశాలముగా ఉన్నది. ఒక ద్వారాలు, 2 ద్వారాలను దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఒకటి ఇరుకు ద్వారము, రెండోది విశాల ద్వారము. ఇరుకు ద్వారంలో వెళితే మీరు నిత్య జీవం పొందుతారు. ఇరుకు ద్వారాన మీరు వెళ్ళండి. విశాలమైన ద్వారంలో మీరు ప్రవేశించారనుకో, అది నాశనానికి వెళ్తుంది. ఇరుకు ద్వారములో వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇరుకు ద్వారములో ఇష్టం వచ్చినట్టుగా వెళితే దెబ్బలు తగులుతాయి, ఓర్చుకపోతుంది, స్కిన్ లేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశాలమైన మార్గంలో ఆ బాధలేమీ ఉండవు, దెబ్బలు తాగుతాయి అని ఉండవు, స్కిన్ లేస్తుందని ఉండదు, ఏ ఆంక్షలు ఉండవు విశాలమైన దారిలో. కానీ ఇరుకు ద్వారంలో మాత్రము కొన్ని ఆంక్షలు ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్లలో మనం వెళ్ళవలసి వస్తుంది. వెళితే లాభము కలుగుతుంది, వెళితే మేలు కలుగుతుంది. ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే నిత్య జీవం దొరుకుతుంది. అయితే విశాలమైన మార్గములో వెళితే నీకు తాత్కాలికమైన దొరుకుతాయి కావచ్చు, తాత్కాలికమైన ఆనందం దొరుకుతుంది కావచ్చు, తాత్కాలికమైన సంతోషం దొరుకుతుంది కావచ్చు, నశించిపోయే వస్తువులు అవి దొరుకుతాయి కావచ్చు. కానీ అది మాత్రము ఎక్కడికి వెళ్తుంది అంటున్నాడు, నాశనానికి వెళుతుంది అంటాడు.
చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, నాశనానికి పోయే ద్వారమే వెడల్పుగా ఉన్నది, ఆ దారి ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. చూడండి ఎంత ఆశ్చర్యం అంటే, విశాలమైన ద్వారములో అనేకులు ప్రవేశిస్తున్నారు, గుంపులు గుంపులుగా ప్రవేశిస్తున్నారు. లక్షల కోట్ల మంది విశాలమైన ద్వారములో ప్రవేశిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు స్వేచ్ఛ కావాలి. ఎందుకు? వాళ్ళకు పాపం కావాలి. ఎందుకు? అన్యాయం, అక్రమం కావాలి, అవినీతి కావాలి. దేవుడంటే భయం ఉండద్దు, దేవుడంటే భక్తి ఉండద్దు. విశాలమైన ద్వారములో ఇష్టమైనవి చేసుకుంటూ వెళ్ళవచ్చు. కానీ ఇరుకైన ద్వారములో ఇష్టమైనవి చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా బ్రతకడము ఉండదు. ఇరుకైన ద్వారములో ప్రవేశించాలి అనంటే అన్నిటినీ త్యాగం చేసుకోవాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కూడా ఇది ఇరుకు ద్వారంలోనే ప్రవేశించాను కదా, పర్వాలేదు, ఈ ఇరుకులోనే ప్రవేశించి కడ వరకు నేను ఈ ఇరుకులోనే ప్రయాణం చేస్తా, మళ్ళీ బయటకు వచ్చి విశాలమైన మార్గంలో ప్రవేశిస్తా అనే ఆలోచన రాకుండా రోగము వెంబడించవచ్చు, ఆర్థిక ఇబ్బందులు వెంబడించవచ్చు, దూషణలు వెంబడించవచ్చు. మనం ఈ ఇరుకులో ప్రవేశిస్తా ఉంటే అనేక శ్రమలు మనము పొందవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక నిందలు పొందవచ్చు, అనేక అవమానాలు పొందవచ్చు, తిరస్కారము గురి కావచ్చు. అయితే విశాలమైన మార్గములో అనేకులు ఎందుకు వెళ్తారంటే అందులో ఏ బాధ బందీ ఉండదు, అన్ని ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు, ఏదైనా చేయవచ్చు, ఎవడు అడిగేటోడు ఉండడు. ఈ ఇరుకైన ద్వారములో వెళుతా ఉంటే ఒక పక్క దేవుడు హెచ్చరిస్తా ఉంటాడు, ఒక పక్క దైవజనుడు గద్దిస్తా ఉంటాడు, ఒక పక్క దేవుని వాక్యం బలపరుస్తా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దారిలో మనం ఉన్నాం. ఏ దారిలో ప్రయాణం చేస్తున్నాం మనము? ఏ దారిలో ప్రయాణం చేస్తున్నామండి? నోరిప్పి చెప్పండి, స్టైల్గా చెప్పని అవసరం లేదు. ఏ దారిలో అనండి? ఇరుకు ద్వారం అని. ఎందుకు అట్లా చేస్తున్నారు? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇరుకు ద్వారం అని. ఏ ద్వారం ఇది? విశాలమైన ద్వారంలో ఎక్కువ మంది పోతున్నారా, తక్కువ మందా? ఇరుకు ద్వారంలో తక్కువ మంది వెళ్తా ఉంటారు. ఎందుకు? వాళ్ళకు ఇష్టానుసారంగా బ్రతకడం ఇష్టం, పాపంలో జీవించడం ఇష్టం, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతకడం ఇష్టం. ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే కండిషన్స్తో ముందుకెళ్లాల్సి ఉంటుంది. విశాలమైన మార్గంలో అన్నీ దొరుకుతాయి, అన్నీ అనుభవించవచ్చు, లాస్ట్కు పోయేది మాత్రము నాశనానికి వెళ్తుంది. ఇరుకైన మార్గములో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ ప్రకారము వెళ్ళవలసి వస్తుంది. అందుకొరకే ఆయన అంటాడు, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము, జీవమునకు పోవు ద్వారము ఇరుకును. ఎక్కడికి పోయే ద్వారము ఇరుకుంటది? జీవమునకు పోయే ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. సంకుచితము చాలా ఇరుకుగా, సంకుచితముగా, ఇరుకుగా ఉన్నది, చాలా కొద్దిగా ఉన్నది. జీవమునకు పోయే ద్వారం ఇది. జీవమునకు పోయే ద్వారము. మన మాటలు కంట్రోల్ ఉండాలి, మన ప్రవర్తన కంట్రోల్ ఉండాలి, మన బ్రతుకు కంట్రోల్ ఉండాలి, మన జీవితము కంట్రోల్లో ఉండాలి. అన్ని విషయాలలో మితముగా ఉండాలి, అన్ని విషయాలలో తగ్గించుకోవాలి, అన్ని విషయాలలో ప్రభువుకు లోబడి ఉండాలి, ఆయన ఆజ్ఞకు లోబడి ఉండాలి. ఆయన ఆజ్ఞను మించి ఏది చేయరాదు. విశాలమైన ద్వారములో వెళ్ళే వాళ్లకు ఇవన్నీ ఏముండయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఏముండయి, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతకవచ్చు. అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించే వారికి మాత్రము చాలా చాలా కొంత కష్టం కావచ్చు, కొంత నష్టం కావచ్చు, యథార్థంగా పోతే మనకు వ్యతిరేకత ఎదురు కావచ్చు, అనేక రకాల సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. అయినా కూడా ఈ ఇరుకు ద్వారంలో వెళుతా ఉంటే ప్రభువే తన వాక్యమే, తన సన్నిధే బలపరుస్తూ
మనల్ని కడ వరకు నడిపిస్తుంది. ఆయనకు సరెండర్ అయిపోవాలి. మనం ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని ఆజ్ఞాపించిన దేవుడు, మనం శ్రమలు పడతా ఉంటే, బాధలు పడతా ఉంటే, ఇరుకులలో ఇబ్బందులలో ఉంటే ఆయన చేరదీయకుండా ఉండలేడు. ఆ ఇరుకు ద్వారంలోనికి వచ్చి మనల్ని బలపరుచు, మెల్లమెల్లగా పో, ఇక దగ్గరనే ఉన్నది, ఇంకా కొంచెమే దారి ఉన్నది, ఇంకా కొంచెమే ఉన్నది, ఇంకా కొంచెం అయితే బయటపడతావు, నువ్వు నిత్య జీవం పొందుతావు, నువ్వు శాశ్వత రాజ్యం పొందుతావు అని మనల్ని దేవుడు బలపరుస్తా ఉంటాడు. ఆయన అయితే విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. విశాలమైన ద్వారములో అనేకులు ప్రవేశిస్తున్నారు. అది ఎక్కడికి పోతుందంటే నాశనానికి వెళ్తుంది, నాశనానికి వెళుతుంది. ప్రియమైన వాళ్ళరా, అయితే ఆయన అంటాడు చూడండి, జీవంలోకి పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. కొందరే కనుకుంటారు. దేన్ని? ఇరుకు ద్వారమును కొందరే కనుకుంటారు. విశాలమైన ద్వారాన్ని అనేకులు కనుక్కోని అవసరమే లేదు. విశాలమైన ద్వారం వాళ్ళకి కనిపిస్తూనే ఉంటా ఉంటది, అన్ని వాళ్ళ కళ్ళ ముందే ఉంటా ఉంటాయి. విశాలమైన ద్వారము తెరిచే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇరుకు ద్వారం కూడా తెరవబడి ఉన్నది. అందులో ప్రవేశించాలి అనంటే మనల్ని మనం త్యాగం చేసుకోవాలి, మనల్ని మనము ఉపసంహరించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిటికి ఓపికతో ముందుకెళ్ళాలి. విశాలమైన ద్వారంలో ప్రవేశించిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశించిన వారికి కొంత ఆటుపోటులు కలగవచ్చు, కొంత ఆశ కలగవచ్చు, కొంత అటు వెళితే బాగుండు అనే ఆలోచన రావచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందులో వెళితే నాశనానికి వెళుతాం. నాశనమే వారి అంతము, కడుపే వారి దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు, ఇరుకు ద్వారమున ప్రవేశించు వారు కొందరే అని. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఈలాగున ఇన్ని మాటలు చెప్పితే రక్షణ పొందువారు మరి కొద్ది మందేనా అని ఆయన అడుగగా, యేసు ప్రభుని అడుగుతాను, రక్షణ పొందేటోళ్ళు ఎవరు ఉంటారయ్యా? మరి ఈ ఇరుకు ద్వారమున ప్రవేశిస్తే జీవమునకు పోతామంటున్నావు. ఈ ఇరుకు ద్వారంలో ఈ కష్టాలు ఉంటాయి, ఈ బాధలు ఉంటాయి, ఈ వేదనలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు. అయితే మరి రక్షణ పొందే వాళ్ళు ఎవరుంటారయ్యా? ఇట్లాంటి ఎవరు రక్షణ పొందుతారయ్యా? ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే అంత దమ్ము ధైర్యం ఉండాలి కదయ్యా, అంత కలేజా ఉండాలి కదయ్యా. ఈ ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు, రక్షణ పొందేవారు కొద్ది మందేనా? మరి కొద్ది మంది అవుతారు కదయ్యా. విశాల మార్గంలో కోట్ల మంది ప్రవేశించి ఎంజాయ్ చేస్తున్నారు కదయ్యా, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదయ్యా, వాళ్ళు కోరుకున్నది అనుభవిస్తున్నారు కదయ్యా. ఈ ప్రపంచంలో వాళ్ళు కోరుకున్నది దగ్గరికి వస్తున్నది కదయ్యా. మరి మేము రక్షణ పొందే వారికి అలాంటిది లేదా అయ్యా అని అడుగుతూ అంటే కొద్ది మందేనా? ఆ కొద్ది మందిలో మేమున్నామా అన్నట్టుగా అడిగితే యేసు ప్రభు అంటాడు చూడండి, ఆయన వారిని ఒక్కసారి చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. కొద్ది మంది అయినా పర్వాలేదు, కానీ ఏ దారిలో ప్రవేశించాలంటున్నాడు? గుస్సే వెళ్తలేదు మీకైతే. ఏ దారిలో చెప్పండి? ఇరుకు ద్వారం అని రాదండి? వాక్యం అనడానికి ఇంత గర్వం ఎందుకండి మనకు? ఇరుకు ద్వారం అనండి. ఇరుకు ద్వారం అనతే మన తెలుగే కదా, ఇది తెలుగా కదా? ఇరుకు ద్వారం అనండి. ఇరుకు ద్వారం యేసయ్యకు సూచన. యేసయ్యను అని అంటాను నేను అనే విషయంలో తమాష ఏముండదు, దాని వెనకాల గొప్ప అర్థం ఉంటుంది. ఏ ద్వారం అండి? ఇరుకు ద్వారం. ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే మనకు నిత్య జీవము కలుగుతుంది. విశాలమైన మార్గంలో అనేకులు ప్రవేశిస్తారు. చూడండి, రక్షణ పొందువారు కొద్ది మందేనా?
అని రక్షణ పొందే వాళ్ళు ఎవరు ఉంటారయ్యా? మరి ఎవరు వస్తారయ్యా? వేల వేల జనం, లక్షల లక్షల జనం. ఓ ఇక్కడ ఇది వెలిసిందాట, అక్కడ అది జరుగుతుందాట, ఇక్కడ ఇదాట అంటే లక్షల లక్షల మంది జనాలు వెళుతూ ఉంటారు విశాలమైన మార్గానికి, ఇరుకు మార్గానికి. ఇదిగో ఇక్కడ కండిషన్ ఉంటది. ఇక్కడ వెళితే ఇట్లా బ్రతకాలి, ఇట్లా కండిషన్లో బ్రతకాలి, ఈ భక్తి చేయాలి, ఈ నీతిగా బ్రతకాలి, ఒకరిది దోసుకోవద్దు, ఒకరికి అన్యాయం చేయొద్దు, అన్యాయంగా మాట్లాడద్దు, అబద్ధాలు మాట్లాడద్దు, చెడ్డ మాటలు పలకద్దు. ఇలాంటివన్నీ ఇరుకు ద్వారంలో ఉంటాయి. విశాలమైన ద్వారంలో అనేకులు ప్రవేశిస్తూ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. అందుకొరకే ఒక ఆయన వచ్చి, ఇంత కండిషన్లో ఎవరన్నా బ్రతుకుతారా? బ్రతికితే కొద్ది మంది అవుతారు కదా, కొంచెం మంది అవుతారు కదా అంటే యేసు ప్రభు ఏమంటాడు? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాటం ఇది. అందరం చెప్దాం, పోరాటము. ఏంటిది ఇది? పోరాటం ఇది. హల్లెలూయా. దేవుని సన్నిధికి రావాలంటే ఒక పక్క చలి పెడతా ఉంటది, ఒక పక్క చుట్టాలు వస్తారు, ఒక పక్క తినిపోవాలా తినకపోవాలా. ఇది ఒక పోరాటం. దేవుని సన్నిధికి రావాలంటే ఈ చిన్న చిన్న పోరాటాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించాలంటే కొన్ని పోరాటాలను మనం ఎదుర్కోవాలి. మనం పోరాటంలో ఉన్నాం. మనం సైనికుల్లాగా కొట్లాడాలి. ఎప్పుడు సైనికుడు అలర్ట్గా ఉంటాడు. ఏ శత్రువు వచ్చి దాడి చేస్తాడో అని చాలా అలర్ట్గా ఉంటాడు. మరిచిపోయి ఉండరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువే అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించా పోరాడుడి. హల్లెలూయా. మనకు ఒక పోరాటం ఇచ్చాడు, మనం పోరాడే వాళ్ళము. మనము పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మలతో, ఆకాశమందున్న దురాత్మ సమూహములతో, దుష్ట శక్తులతో మనం పోరాటం చేయవలసినది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి పోరాడుడి అంటున్నాడు. ఈ ఇరుకులో ప్రవేశించాలంటే ఎందరు ప్రవేశిస్తారయ్యా? అందరికీ సాధ్యం కాదు కదయ్యా, అందరికీ సాధ్యం కాదు కదా అంటే అందరికీ సాధ్యం కాదు, పోరాడే వాళ్లకు సాధ్యమవుతుంది అన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామందరం. హల్లెలూయా. పోరాటం చేయాలి. వాటికనే ఇస్తారా మరి? పోలీస్ నౌకర్ అంటే 9 నెలలు ఎంత కష్టమో మరి. పోరాటం తర్వాత ఇప్పుడు నెలకు జీతం వస్తా అంటే ఎంత సుఖం ఉంటుంది కదా, ఎంత మంచిగా ఉంటుంది, ఉంటుందా ఉండదా? కాబట్టి పోరాటము నేర్చుకోవాలి. మనం ఏం చేయాలండి? పోరాటము నేర్చుకోవాలి. చాలా కఠినంగా ఉంటుంది. పోరాటము నేర్పే వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. పోరాటం నేర్చుకునే వాళ్ళు కూడా అంత సీరియస్గానే ఉండాలి. మరి అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అప్పుడే మనం ఆ ఇరుకు ద్వారంలో వెళుతూ సక్సెస్ కాగలము. ఓడిపోలేము, వెనుకకు తిరగలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇరుకు ద్వారమున ప్రవేశించా పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అనేకులు ప్రవేశించడానికి చూస్తారు. చాలా మందికి ఆశనే ఈ ఇరుకు ద్వారంలో వెళితే నిత్య జీవం దొరుకుతుంది, ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే యుగ యుగాలు యేసయ్యతో బ్రతుకుతాము, ఈ ఇరుకు ద్వారంలో వెళితే ఈ బ్రతుకు చాలించిన తర్వాత నిత్యత్వం ఉంటది, నిత్య జీవం ఉంటది, పరలోకం ఉంటది, బంగారు వీధులు ఉంటాయి. అక్కడ యేసయ్య ఉంటాడు, అక్కడ దేవదూతలు ఉంటారు, అక్కడ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అనే వాళ్ళు ఉంటారు, యోబు లాంటి గొప్ప దేవుని బిడ్డలు ఉంటారు, భక్తి పరులు ఉంటారు, ఎంతో మంది, నోవహు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కాబట్టి ఇందులో ప్రవేశించాలి, అయితే నాకు నిత్య జీవం దొరుకుతుందని ఆశపడతారు. అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మాట చదవండి. అనేకులు ప్రవేశింపజూతురు గాని. అనేకులు ప్రవేశించడానికి చూస్తారు, వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. వారి వల్ల కాదు. ఎవరి వల్ల కాదంటే పోరాటం చేసే తత్వం లేనోళ్ళ వల్ల కాదు.
ఈ లోకాశలు విడిచిపెట్టనోళ్ళ వల్ల కాదు. ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకమే కావాలి, డబ్బే కావాలి, ధనమే కావాలి, ఈ ఆశలన్నీ నెరవేర్చబడాలి అనుకున్నోనితోటి కాదు, అనుకున్నోళ్ళతోటి కాదు. మరి ఎవరి వల్ల అవుతుంది అంటే, నేను సంపాదించింది నాతో రాదు, నా ధనము నా భూములు నాతోటి రావు. ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తా ఉంటే నన్ను అక్కడి వరకు కడ వరకు ఆ ప్రభువు చేయబట్టి నడిపిస్తే చాలు అని త్యాగం చేసిన వాళ్ళ ద్వారా ఈ ఇరుకు ద్వారంలో నుంచి నిత్య జీవం పొందుతాము. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామందరూ. హల్లెలూయా. డైరెక్ట్ యేసయ్య అంటున్నాడు, వారి వల్ల కాదు, వారి వల్ల కాదు. అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు, అనేకులు ఇందులో నడవాలని ఆశపడతారు. నిజమే, లోకస్తులకు ఆశ ఉండదా? యేసయ్య నమ్ముకోవాలని ఆశ ఉండదా అండి? యేసయ్య నమ్ముకోవాలని చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ ఈ కండిషన్సే వాళ్ళకు నచ్చవు. కాబట్టి ఇటు విశాలమైన మార్గం కావాలంటారు, ఇరుకైన మార్గము కావాలంటారు. 23 నుంచి చదవండి. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని, అనేకులు ప్రవేశించడానికి చూస్తారు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. డైరెక్ట్ చెప్తాను, వారి వల్ల కాదు. మనం ఈ రోజున ఆయన సన్నిధికి వచ్చామంటే నా వల్ల అవుతుంది అని వచ్చినామా, ఏదోలే అందరిలో గందరగోళం అన్నట్టుగా వచ్చినామా, అందరితో మేము అన్నట్టుగా వచ్చినామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం గెలవాలి. ఈ ఇరుకు ద్వారంలో నుంచి మనం వెళుతుండాలి, ఆ కండిషన్లలో మనం బ్రతుకుతుండాలి. ముందుకు చదివితే అంటాడు, ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత, తలుపు వేయబడుతుంది. ద్వారానికి ఒక రోజు తలుపు వేయబడుతుంది. ఈ ద్వారానికి ఏం చేయబడుతుంది? తలుపు వేయబడుతుంది. మీరు వెలుపల నిలిచి, ఎవడన్నా తలుపు వేసిన తర్వాత నేను వచ్చిన తీయ అంటారా? ఇక్కడ ఈ లోకానుసారంగా మనం అయ్యో లేటుగా వచ్చినవా అని తీస్తాం కావచ్చు, కానీ యజమానుడే అంటున్నాడు. ఆ యజమానుడే తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు, మాకు తలుపు తీయమని, తలుపు వేసిన తర్వాత తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్ముని ఎరగనని, మీరెక్కడోలే, తలుపు వేసిన తర్వాత వస్తానులేంది. తలుపు వేయబడక ముందు పోవాలనా, తలుపు వేసిన తర్వాత పోవాలనా? హలో, హల్లెలూయా. తలుపు వేయబడకుండా తలుపు వేసిన తర్వాత వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. 90% మంది, 10% తలుపు తీసి ఉన్నప్పుడే ప్రవేశించాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, నేను తీర్పు తీర్చడం లేదు, కానీ మన క్రియలే మనకు చూపిస్తూ ఉంటాయి, బయటికి చూపిస్తూ ఉంటాయి. మన నడవడే, మన ప్రవర్తనే బయటికి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆయనంటాడు, తలుపు వేసిన తర్వాత అయ్యా, ఎట్లా బుద్ధి లేదో చూడండి. మొత్తానికి బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ నాకు తలుపు తీయ్యా ఫస్టే అంటాడు. తలుపు వేసిన తర్వాత ఎవడు లోపలికి రాడు, అవి తీయబడదని ఫస్టే హెచ్చరించాడు. అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్ముని ఎరగనని, మీరెక్కడోలో పోన్లి, మిమ్మల్ని నేను ఎరగనోళ్ళు వచ్చి తలుపు తీయమంటే నేను ఎట్లా తీస్తా? నిజంగా దేవుణ్ణి ఎరిగితే తలుపు వేయక ముందే వచ్చేస్తారు. హల్లెలూయా. నిజంగా యేసయ్యని ఎరిగితే, యేసయ్యకు లోబడితే, యేసయ్య మాటను మనము గౌరవిస్తే తలుపు వేయబడక ముందే ఉంటాం. తలుపు వేయబడుతుందేమో అనే ఒక భయము కలుగుతుంది, తలుపు వేయబడుతుందేమో అని ఒక గౌరవం కూడా ఉంటది. తలుపు వేయబడిన తర్వాత వెళితే లాభము లేదు. ప్రియమైన వారు, ఇక్కడ ఒక టైం చెప్తున్నాడు, సమయము కూడా చెప్తున్నాడు. సమయాన్ని కూడా మనం పాటించాలి. సమయాన్ని కూడా పాటించకపోతే భయము లేనట్టే. ఇది ఒక ఇరుకు ద్వారము, విశాల ద్వారం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు రావడానికి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది ఒక ఇరుకు ద్వారము. నీ ఇష్టం నా ఇష్టం నడవది.
ఆయన ఏం చెప్పాడో ఆయన ప్రకారం నడిస్తే తలుపు వేయబడక ముందే మనం ప్రవేశిస్తాం. ఆయన చెప్పినట్టు చెయ్యకపోతే తలుపు వేయబడుతుంది. తలుపు వేయబడిన తర్వాత జ్ఞానము లేకుండా అయ్యా మాకు తలుపు తీయ్యా అంటే ఆయన అంటాడు మీరెవలో నాకు తెలియదు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్ముని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. మీరు నాకు తెలియదంటే వీళ్ళేమంటున్నారు చదవండి. వీళ్ళేమంటున్నారు? అందుకు వీరు నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, తిని తాగినందుకు పరలోకం పోవు. హల్లెలూయా. తిండి కోసం వచ్చిన వాళ్ళు, తిని తాగేటోళ్ళు పరలోకం పోరు. ఆయన ఆజ్ఞల కొరకు వచ్చిన వాళ్ళు పరలోకం పోతారు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం రెండు చేతులెత్తి. హల్లెలూయా. వీళ్ళ జవాబు చూడండి, ఎంత హుషారిగిరి ఉన్నదో, ఎంత తెలివి తక్కువతనం ఉన్నదో. ప్రభువా నువ్వు ప్రార్థన పెట్టినప్పుడల్లా మీ దగ్గరకు వచ్చి తిని తాగినం చూడండి. వీళ్ళ బతుకంతా దేని మీద ఆధారపడి ఉన్నదంటే తినుడు మీద, తాగుడు మీద. తిని తాగినం చూడు, మేము తిని తాగిన వాళ్ళమయ్యా. తిని తాగిన వాళ్ళకు ప్రవేశము లేదు. తిని తాగడమే కాదు, ఇరుకైన ద్వారములో ఎట్లా నడవాలి, ఎట్లా కండిషన్గా బ్రతకాలి, ఏ ఆజ్ఞలలో నడవాలి, ఆటుపోట్లు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, ఈ పోరాటంలో నేను జయం పొందాలి, పరలోక రాజ్యం చేరే వరకు, నిత్య రాజ్యం చేరే వరకు నేను ముందుకెళ్ళాలి అనే వాళ్ళు పరలోక రాజ్యం పోతారు. తలుపు వేయబడక ముందే ప్రవేశిస్తారు. వీళ్ళ జవాబు ఎంత చీఫ్గా ఉన్నదంటే, వీళ్ళ జవాబు ఎంత అగ్లీగా ఉన్నదంటే ఏమంటాడు ఆయన? మీ సముఖములో తిని తాగినము చూడండి వాళ్ళము అనంటే ఆ యజమానుడు ఏమంటున్నాడు? నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు. చెప్పగా అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్ముని ఎరుగనని. ఒకటే మాట, ఒకటే జవాబు ఆయనది, ఒకటే ఉంటది. ఇక రెండోది ఉండదు. మీరెవలో నాకు తెలియదు అన్నాడు. రెండోది కూడా అట్లనే అంటాడు. ఏమంటాడు? మీరెక్కడోలో నాకు తెలియదు. ఎక్కడోలోనయ్యా? మీరు లోబడనోళ్ళు, దేవుని వాక్య ప్రకారం బ్రతకనోళ్ళు, ఇరుకు ద్వారం అంటే ఏందో తమాష చేసేవాళ్ళు, విశాలమైన ద్వారములో వెళ్తా అని ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు, తిని తాగేటోళ్ళు కాదు దేవునికి కావాల్సింది. ఆయన కండిషన్లో బ్రతికే వాళ్ళు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మీరెక్కడి వారో మిమ్మును ఎరగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ. ఇక్కడ ఒక మాట దెబ్బేస్తున్నాడు. ఏమంటున్నాడు? అక్రమం. మీ క్రమం లేదు. క్రమమైన జీవితం జీవించేవారు ఇరుకైన ద్వారంలో ప్రవేశిస్తారు. క్రమం ఉండాలి, మర్యాద ఉండాలి, దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి, క్రమమైన జీవితం ఉండాలి. హల్లెలూయా. మన కుటుంబం అంతా దేవుని సన్నిధికి రావాలి. పిల్ల పాపతో దేవుని సన్నిధికి రావాలి. నడు, ఇరుకు ద్వారంలో మనం ప్రవేశిస్తున్నాం. కమాన్, లేవాలి, నడవాలి, రావాలి, సమయానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి. ఇది ఇరుకు ద్వారం, ఒక పోరాటం. బలహీనత ఉన్నదా? పర్వాలేదు, ఇది ఒక పోరాటం. ఈ బలహీనతను జయించు, పోరాటం చెయ్యి. కమాన్, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని వాక్యం వినాలి, అందరితో కలిసి పాటలు పాడాలి, అందరితో కలిసి ఆరాధన చేయాలి. ఫస్టే ఉండాలి, మొదటి ప్రార్థనకే ఉండాలి. కమాన్, ఇది ఒక పోరాటమే. శరీరం ఒక పక్క లాగుతూ ఉంటది, శరీరం లేవనీయదు. మనకు ఒంట్లో భయం ఉంటే ఖచ్చితంగా శరీరం ఎంతటిది కాదు. కాబట్టి ఈ పోరాటంలో మనం జయించాలి. ఇరుకు ద్వారంలో ఎండింగ్ వరకు మనం ప్రయాణం చేయాలి. విశాలమైన ద్వారము, క్రమము లేని ద్వారము, అక్రమమైన ద్వారము. అందుకొరకు ఆయన అంటాడు, అక్రమము చేయువార్లారా. ఏమంటాడు? అక్రమము చేయువార్లారా. క్రమము లేనోళ్ళారా, క్రమమైన జీవితం ఉండాలి. అక్రమము చేయువార్లారా, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పును. నా దగ్గరికి రావద్దు అంటున్నాడు యేసయ్య. ఎక్కడికి రావద్దు అంటున్నాడు? నా దగ్గరికి రావద్దు. మీరు దేని కొరకు వస్తాలో? నీ తృప్తి కొరకు వస్తున్నావేమో, మీ తృప్తి కొరకు.
వీళ్ళు ఎంత మంచిగా అంటున్నారో చూడండి, నీ సముఖములో తిని తాగినోళ్ళమయ్యా, అయితే గలాంటోళ్ళు నాకు గుర్తులేదు అని యేసయ్య అంటున్నాడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం ప్రియమైన దేవునిలారా. ఓకే, ఆయన అంటాడు, దేవుని గుడికాడ తింటే ప్రసాదం రా, పరలోకం దొరుకుతుంది, తినరాపో, ప్రసాదం అది, తినరాపో కొడుక అంటాడు. నేనన్నాను, నా ముందే అన్నాడు. అంటే గుడికాడ తిని చర్చికాడ తిని తాగినంత మాత్రాన పరలోకం పోరాని దేవుని వాక్యం. నువ్వు ఆగన్న జరా, వాడు పోని ఇంత తినరాని. ఏమైనా వాళ్ళు చాలా మంది భ్రమలలో ఉన్నారు, చాలా మంది భ్రమలలో ఉన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశించాలి అంటున్నాడు. 2 చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చదువుదాం. 28వ వచనం చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయు, దేవుని రాజ్యంలో ఉండడం, మీరు వెలుపలికి త్రోయబడుటయు. చూడండి, వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటే ఈ అన్యాయము, అక్రమము, క్రమము లేని వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? త్రోసివేయబడతారు. త్రోసివేయబడము మీరు చూచినప్పుడు, మీరు ఏడ్చుచు, లాస్ట్కి ఏం మిగులుతుందంట? ఏడుపు తప్ప ఏమి. అప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడు ఏడవండి అని చెప్తున్నా. అప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడు ఏడ్చినా పర్వాలేదు. అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు బాధపడ్డా పర్వాలేదు. హల్లెలూయా. అప్పుడు గగ్గోలు పెట్టే బదులు, మొత్తుకునే బదులు, అరిచే బదులు ఇప్పుడు అరవండి. ఆ టైంలో అరిచే బదులు ఇప్పుడే దేవా అని అరవండి, ప్రభువా అని కన్నీరుగా అరవండి. అప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడే రోదన చేయండి. అంతా అయిపోయిన తర్వాత ఏడ్చేటోడు బుద్ధిహీనుడు, జ్ఞానం లేనోడు. అదంతా కాకముందే, ఆ టైం ఉన్నప్పుడే ఏడ్చినా పర్వాలేదు, దుఃఖమైనా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, ఇరుకైనా పర్వాలేదు, శ్రమ అయినా పర్వాలేదు, నా ప్రభు కొరకు ఈ యొక్క పోరాటం చేస్తా అనే వాళ్ళే జ్ఞానవంతులు. ఆ రోజున ఈ కన్నీరంతా పోయి ఆనంద బాష్పాలు యేసయ్య తుడిచే రోజు ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఆనంద బాష్పాలు తుడుస్తా అంటున్నాడు. మీ ప్రతి బాష్ప బిందువును తుడుస్తా, మీ కన్నీరును తుడుస్తా, మిమ్మల్ని ఆదరిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఏడ్చారా పర్వాలేదు, నవ్వుతారు అన్నాడు. ఇప్పుడు ఏడుస్తున్న వారులారా, మీరు ఒక రోజు నవ్వుతారు. హల్లెలూయా. ఇప్పుడు బాధపడుతున్న వారులారా, ఒకరోజు సంతోషిస్తారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా, ఒకరోజు మీకు స్వేచ్ఛ వస్తుంది. ఎందుకంటే మీరు నిత్య జీవముకు ప్రయాణం చేస్తున్నారు. ఈ పోరాటంలో మీరు ముందుకెళ్తున్నారు. పోరాటం కావచ్చు, నిద్ర చంపుకోవాలి, కష్టం కావచ్చు, పర్వాలేదు. ఆల్నైట్ ప్రేయర్లు అవి వచ్చిన వాళ్ళకి ఆయన బల్లిస్తాడట. మొన్న మంచి దైవజనుడు వచ్చిండు. వాక్యాలు ఎన్నో బలపరిచే మాటలు కోల్పోతున్నాం. మనం అనుకుంటున్నామేమో ఏం కాదులే, అందట్ల గందరగోళం. నో నో నో. మనుషులు మీదికి చూస్తారు ఏదో సరే అని, మీది బట్టలు చూసి, మీది అందం చూసి, మీది ధనం చూసి, ముఖం చూసి సర్లే పోనీ అంటారు. కానీ యేసయ్య అట్లా కాదు. ధనవంతునైనా అక్కడ పడేసిండు, దరిద్రునైనా న్యాయవంతంగా ఉన్నాడు, న్యాయవంతుడు కాబట్టి పరలోకంలో ఉంచిండు. ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేకులు ప్రవక్తలు, పరిశుద్ధులు దేవుని రాజ్యంలో ఉండడం చూస్తారు. అప్పుడు ఏడుపు స్టార్ట్ అవుతుంది. మీకు ఇట్లా అనుకోలేదు, మీకు అట్లా అనుకోలేదు అని. తర్వాత ఏమంటాడు? మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఏం చేస్తారట? ఇంకా పండ్లు కొరికినా లాభం లేదు. పండ్లు ఇరుగుతాయి కానీ అందులో మాత్రం ప్రవేశము, పండ్లు ఇరిగినా కనికరం ఉండదు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు ద్వారమున మనము ప్రవేశించేవారం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక. ఇది ఏ దొడ్డి ద్వారము? గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశించక వేరొక మార్గమున ఎక్కేవాడు దొంగోడు అంటాడు. గొర్రెల దొడ్డిలో మార్గములో
ప్రవేశించాలి, ద్వారమున ప్రవేశించాలి. వేరే మార్గంలో పోతే దొంగ దోచుకొనువాడు అంటున్నాడు. వేరే ద్వారములో వెళితే దొంగలు దోచుకునేవారు. గొర్రెల దొడ్డిలో ఈ ద్వారమున ప్రవేశించాలి అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకేమంటాడంటే 4వ వచనంలో, మరియు ఆ అతడు తన సొంత గొర్రెలన్నిటినీ అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. యేసయ్య ముందు నడుస్తాడు. స్తోత్రం చెల్లిస్తా. హల్లెలూయా. ఆయన ముందు ఉండాలా మనమా? ఆయనే కాపరి, ఆయన ముందు ఉంటాడు. గొర్రెలను కాసేటోళ్ళు చూసారా మీరు? వాళ్ళు ముందు వెళుతా ఉంటే అవన్నీ వెంబడిస్తా ఉంటాయి. హల్లెలూయా. తప్పించేటి అన్ని దొంగయి అన్నమాట. తప్పించేటి, దారి తప్పేటి, ఆ చేనులను చూసి దునికేటి అన్ని దొంగయి. కాబట్టి ఆయన అంటాడు, దొంగయి దోచుకొని అయి ఉన్నాయి అంటాడు. కాబట్టి కాపరిని వెంబడించాలి, పరమ కాపరిని మనం వెంబడించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే అంటాడు, తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును. అందరం చెప్దాము, గొర్రెలు అతని స్వరమెరుగును. ఎంత అద్భుతమైన మాట. నువ్వు నేను పోయి దా దా అంటే గొర్రెలు అత్తయ్యా? అదే కాపరంటే వట్టిగా ఆయన ఏమన్నా కూడా ఆ స్వరాన్ని గుర్తుపడతాయి. దొంగయి గుర్తుపట్టాయి. దా అన్నా, ఈల వేసినా, ఏ జోలపాట పాడినా, ఏం చేసినా కూడా తప్పిచ్చేటి మాత్రము ఆ కాపరి స్వరాన్ని లెక్క చెయ్యవు, గుర్తుపట్టవు. మనం స్వరాన్ని గుర్తుపట్టాలి. ఏం గుర్తుపట్టాలండి? స్వరాన్ని గుర్తుపట్టాలి. స్వరాన్ని గుర్తుపట్టాలి. ఏమంటాడు ఇంకా? అతని స్వరం ఎరుగును గనక అవి అతన్ని వెంబడించును. అతని స్వరం ఎరిగి అతన్ని వెంబడిస్తా అంటాయి. హల్లెలూయా. గొర్రెల కాపరి స్వరాన్ని మనం ఎరగాలి. ఒక దైవజనుడిగా ఇక్కడ కూడా మీకు కాపరిగా ఉన్నాను. నేను కూడా టైంకే వస్తాను. ఇంకా రావడం లేదంటే ఆ స్వరాన్ని ఇంకా ఎరగలేదు, స్వరాన్ని గుర్తుపట్టడం లేదు, ఆ కాపరంటే ఏందో అర్థము కావడం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అయితే 5వ వచనంలో అద్భుతంగా అంటాడు, అన్యుల స్వరము విని అన్యుల స్వరము అవి ఎరగవు గనుక. ఎవరి స్వరం ఎరగాయండి? నువ్వు దేవుని సన్నిధికి వస్తా ఉంటే మధ్యలో ఎవడో కలుతాడు ముచ్చట పెట్టడానికి. ఆ స్వరమును వినద్దు. నా కాపరి స్వరము, నా దేవుని స్వరము, నా దేవుడు ఏర్పాటు చేసిన కాపరి అక్కడ ఉన్నాడు. ఆ కాపరి స్వరము వినబడుతుండాలి. ఏ టైంకి వెళ్ళాలి, ఎన్నిటికి వెళ్ళాలి, ఎంతసేపటికి వెళ్ళాలి, ఏ టైంలో అక్కడ ఉండాలి. ఇది ఇరుకైన ద్వారము. ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అడ్డంకులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఎదురైతా ఉంటాయి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకైన ద్వారంలో ప్రవేశించడానికి మనము పోరాడుతుండాలి. ఇది ఒక పోరాటము. అయితే ఆ కాపరి ముందు వెళుతా ఉంటా అంటాడు. ఈ ఇరుకైన ద్వారంలో నువ్వు ఎవరిని చూసుకుంటూ వెళ్ళాలంటే కాపరిని చూసుకుంటూ వెళ్ళాలి. స్తోత్రం చెల్లిస్తాము 2 చేతులెత్తి. ఆయన ఎక్కడుంటాడంటే ముందే ఉంటా అంటాడు, ముందు నడిపిస్తా ఉంటాడు. ఆ ఇరుకైన ద్వారం గుండా నడిపిస్తా ఉంటా అంటాడు. కాబట్టి అన్యుల స్వరము వినది, అన్యుల స్వరం వినబడతా ఉంటది ఇరుకైన ద్వారంలో వెళుతా ఉంటే. ఇదిగో ఈ విశాలమైన మార్గంలో, విశాలమైన ద్వారంలో అన్ని దొరుకుతున్నాయి. నువ్వు అటుపోయి ఆగంగాకు, అటుపోయి నష్టపోకు, అటుపోతే నీకేం దక్కదు, అటుపోతే చుట్టాలు దూరం అవుతారు. ఏమైనా ఒకరు క్రైస్తవ పెళ్లి చేసుకుంటే, మేము రాము, నీ బతుకు నువ్వు బతుకు. క్రైస్తవ పెళ్లి చేసుకుంటే మేము రాము. ఓ క్రైస్తవులను పట్టినావు, మా చుట్టాలం ఎవ్వరం రాము అంటే కూడా ఎవ్వరు రాకున్నా మంచిదే, నా దేవుడే ముందు కాలస్తాడు. అందరు వింటారా? అక్కడ ఆగిపోతారా లేదా? నా చుట్టాలు అత్తరో రారు, నా పక్కాలు అత్తరో రారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వడు రాకున్నా మంచిదే.
అంటే పెడితే పెళ్లి కోరే లోకం, లేకుంటే సావు కోరే లోకం. నీకేం అవసరం? నీ ఇష్టం లేదా? ఇక నీకు ఇష్టం లేదా? నీ ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకునే సత్తా, ధైర్యం లేదా నీకు? నీకు స్వేచ్ఛ లేదా? అంటే ఎవడో కోరుకున్న దాన్నే వెంబడించాలా? ఎవడో చూపించిన దాన్నే మనం చెయ్యాలా? ఎవడో వెంబడించమన్న దాన్నే వెంబడించాలా? లేదు. ఒక దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని వాక్యం అనుసరిస్తా ఉంటే ఈయన చెప్పినట్టుగానే వెళ్ళాలి. ఫస్టే చెప్పిండు ఇది ఒక పోరాటం అని, ఫస్టే చెప్పిండు ఇది ఒక ఇరుకైన ద్వారం అని, ఫస్టే చెప్పిండు కొంత అవమానం జరుగుతుందని. హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం అందరం. హల్లెలూయా. ఒకడు అన్నాడు, తింటానమని బొక్కలు మెడకేసుకుంటారా సారు? ఊరికే దేవుని గురించి ఏందనంటే, అవును బాబు, బొక్కలు మెడకేసుకుని కాదు, కొద్ది రోజులు ఆగు బిడ్డ, బైబుల్నే మెడకేసుకొని తిరుగుతాడు. హైదరాబాద్లో ఒక బ్రదరు ఇంత బోర్డు పెట్టుకొని యేసే లోక రక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని బోర్డు పెట్టుకొని తిరుగుతాడు. ఎక్కడ మీటింగ్లో చూసినా ఆ బ్రదరు మంచి యవనస్తుడు, చాలా బాగుంటాడు. ఆయన సిగ్గు పడకుండా బస్ ఎక్కుతాడు, బైక్ మీద పోతా ఉంటాడు. చూస్తే ఏం కనిపిస్తుంది ఆయనకు? యేసే లోక రక్షకుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవడన్నా దొరికితే యేసయ్య గురించి చెప్తా అంటాడు. కొంతమంది నవ్వుతా అంటారు, గా బోర్డు ఏంది అంటారు, ఇది యేసయ్యను గురించింది, ఆయన మార్గం అంటాడు. ఇది కూడా మంచిదే. ఏంటంటే అడుగుతారు కదా, అడిగితే చెప్పే అవకాశము ఉంటుంది. మనల్ని ఎవడన్నా అడుగుతాడా? మన ముఖం చూసి ఏమన్నా అడుగుతారా? కాదు. ఇంకా ఆయనే గ్రేట్ అనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళ, కొంతమంది అవమానపరుస్తారు, కొంతమంది దేవుణ్ణి తెలుసుకుంటారు. ఇది ఇరుకైన మార్గం, ఇది పోరాటం అన్నమాట. అందుకొరకే నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటికీ 5వ వచనంలో అంటాడు, అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక. అన్యులు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. అన్యుల స్వరము ఎరుగవు. అన్యులు ఎన్నో చెప్తా ఉంటారు, అన్యులు ఎన్నో ఏషాలు వేస్తా ఉంటారు. ఆ ఏషాలు వేయడానికి ప్రయత్నము చేయద్దు. అన్యుల స్వరము అవి ఎరుగవు కాబట్టి అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని. వాళ్ళ దగ్గర నుంచి పారిపోతారు. వెంబడించవు, వాళ్ళ దగ్గర నుంచి దూరముగా వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరు ఇల్లు కడతా ఉంటే ఎవడో చెప్పిండు వాళ్ళ చుట్టపోడు, మామో ఎవడో, నవధాన్యాలు వేయాలి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఒక పువ్వు వేయాలి. వాడు లోకమంతా తిరిగి వచ్చి నాకంటే ముందుగా వేసిండాడు. వేరే ఊర్లు అనుకో, నాకంటే ముందుగానే వేసిండాడు. మళ్ళా నటన పైకి. ఇవన్నీ ఎవరు చూస్తాను? దేవుడు చూస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఎక్కడి నుంచో వెనకటి నుంచి వచ్చింది, అది ఎవడో పుట్టించిండు ఈ అబద్ధము. ఈ అబద్ధాలను ఎక్కువగా నమ్మే ఈ ప్రపంచాన్ని మనం దేవుని నమ్మాలి, ఈ ప్రపంచాన్ని అనుసరించద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సపోజ్ మనోళ్ళు కొంతమంది ముగ్గు పోసినాం అనుకో, అలాంటి పనులు చేయలేదనుకో, చెప్తున్నా, ఎవడు లోకానుసారమైన స్వరం వింటాడట. ఇక్కడ దేవుని వాక్యం కావాలట, ప్రార్థన కావాలట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లయితే నష్టపోతారు అంటున్నాడు. ఆ కాపరి చూస్తున్నాడు. ఇంకేమంటాడు? అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పు. 9 చదవండి. నేనే ద్వారమును అంటున్నాడు. ఎవరు ద్వారము? అందరు చెప్దాం, యేసయ్యే ద్వారము. ఎవరు ద్వారము? ఆయన ఇరుకు ద్వారమా, విశాల ద్వారమా? మరి నేనే ద్వారమును, నేను ముందు వెళుతా ఉంటా, మీరు నన్ను వెంబడించండి. నేను ముందు వెళుతా ఉంటా, మీరు నన్ను వెంబడించండి. వెంబడిస్తూ అటు అన్యుల స్వరాన్ని వింటూ మళ్ళా ఆవేశాలు వేస్తూ మళ్ళీ ఇందులో ప్రవేశిస్తా ఉంటే నష్టపోతాం, కష్టపడతాం. ప్రియమైన దేవులారా,
నష్టపోతాం, నష్టానికి కారణమైతుంది. అంటలేరా, ప్రభువా మీ సముఖములో మేము తిని తాగుచుంటిమే, తిని తాగటానికి ఈ ద్వారములో ప్రవేశము లేదు, ఈ నిత్య జీవము లేదు అంటున్నాడు. మరి ఏం చేయాలి అంటే వాక్యానుసారంగా బ్రతకాలి, పోరాటము చెయ్యాలి. ఏమంటాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించి నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడతాడు. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడు రక్షించబడతాడు, శిక్ష నుండి తప్పించబడతాడు, పెద్ద పనిష్మెంట్ నుండి తప్పించబడతాడు, నరకము నుండి తప్పించబడతాడు, ఆ శిక్ష నుండి తప్పించబడతాడు, యుగ యుగాలు కాలే ఆ అగ్ని నుండి తప్పించబడతాడు నా ద్వారా ప్రవేశిస్తే అంటున్నాడు. ఎవని ద్వారానో విశాలమైన ద్వారంలో ప్రవేశిస్తూ నాకు నిత్య జీవం కావాలంటే కుదరదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. రిటైర్డ్ అవుతాండయ్యా, చాలా బాధగా ఉంది అన్నదట. ప్రియమైన వాళ్ళరా, మనము ఎంత దేవుని గౌరవిస్తే అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మంచి పేరిస్తాడు. హల్లెలూయా. అంత చీపు డబ్బాలు చీపు అని చేస్తా ఉంటే వాల్యూ ఉండదు. ఎవరైనా చూసే వాళ్ళకు కూడా, వాళ్ళు సండే వస్తే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంటారు, ఆయన మందిరంలో ఉంటారు, వాళ్ళు దేవుని బిడ్డలని ఒక సాక్ష్యం పొందుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ ద్వారంలో ప్రవేశించడమే కాదు, ఈ ద్వారంలోనికి రండి మీకు నిత్య జీవం దొరుకుతుందని చెప్పే వారముగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఆయన అంటాడు చూడండి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇంకేమంటాడు, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. వాటికి ముందుగా నడుస్తాడు. ముందుగా నడిచేది నీ దేవుడే. ఆయన నడిపించినప్పుడు నడవాలి. రా అని ఒక సైగ చేయగానే, రా అని ఆయన స్వరం వినిపించగానే ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. మనం వెంబడించే వారముగా ఉండాలి, వెంబడించే వారముగా, లోబడే వారముగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను గౌరవించే వారముగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడిస్తాయి. హల్లెలూయా. ఆ చెవిటోళ్ళలాగా, చెవులు వినబడనోళ్ళలాగా ఆ స్వరము గుర్తుపట్టకపోతే నువ్వు ఎప్పుడు పోవాలో ఎప్పుడు రావాలో ఏం అర్థం కాదు. ఆయన స్వరాన్ని మనము ఎరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనంలో అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. యేసయ్య అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి. అందరు చెప్దామా, మంచి కాపరి. ఏ కాపరి మన కాపరి? మంచి చేసే కాపరి, మంచి కలిగిన కాపరి. ఏదైనా మంచే జరుగుతుంది మనకు ఎప్పుడు మంచి కాపరిని వెంబడించినప్పుడు. మంచి కాపరిని వెంబడించినప్పుడు మనకి డిస్టర్బ్గా ఉండదు మనం. కాబట్టి చూడండి, యేసయ్య స్వరాన్ని, ఆ కాపరి స్వరాన్ని మనం వినాలి. నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. 11 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. జీతగాని కాదు అంటాడు యేసయ్య. ఎవరు కాదు? జీతగాని కాదు, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటోని, నీ కాపరిని అంటాడు. ఇవన్నీ చెప్పితే మీకు కోపం వచ్చినట్టుగా అక్కడ వాళ్ళకు కూడా కోపం వచ్చింది. 20వ వచనం చదవండి. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టిన వాడు. ఎంత ఘోరం! ఇవి చెప్పితే కొందరు ఏమంటారు, యేసయ్యని అంటారు వాడు దయ్యం పట్టిన వాడు, వెర్రివాడు. వెర్రి వాళ్లకు, దయ్యం పట్టిన వాళ్లకు, ఈ లోకస్తులకు మనం దయ్యం పట్టిన వాళ్ళలాగా ఉంటాం. ఎట్లుంటాం? ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంటాను కదా పిసోలని, వాళ్ళకి అట్లే అంటారు. అది నువ్వు కూడా పిసోని వేరా, నువ్వు ఒకవేళ నన్ను ఏమన్నా అంటే మాత్రం నీ పిసోని అయితే. చూడండి, పిసోడే పిసో మంచోని ఏమంటాను. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఇట్లా చెప్పితే వాళ్ళకి ఎట్లా కనిపించిండట? దయ్యం పట్టిన వాళ్ళలాగా అనిపించిండట. ఎంత మూర్ఖులండి!
ఏమంటాడు? వారిలో అనేకులు వారిలో అనేకులు. వాడు దయ్యం పట్టినవాడు, వాడు దయ్యము పట్టినవాడు, వెర్రివాడు, వెర్రివాడు. వాని మాట ఎందుకు వినుచున్నారనిరి. చాలా మందిని అంటానట, వాని మాట ఎందుకు వింటానులయ్యా, వాడు దయ్యం పట్టినవాడు, వాడు వెర్రివాడు అని యేసయ్య అని అంటున్నారట. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ లోకానికి వెర్రి పట్టింది, ఈ లోకానికి దయ్యం పట్టింది. మంచి బ్రతుకు బ్రతుకుతా ఉంటే మనల్ని ఒక దయ్యం పట్టిన లాగా చూస్తూ ఉంటారు, మనల్ని ఒక వెర్రి వాళ్ళలాగా చూస్తూ ఉంటా అంటారు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోవద్దు ప్రియమైన దేవుని బిడ్డారా. కాబట్టి దయ్యం పట్టిన వాడు వెర్రివాడు అంటారు. మొన్న వాక్య ధ్యానం చేస్తా అంటే ఒకటి గుర్తుకొచ్చింది, లూకాసు వార్తలో ఉంటది. యేసు ప్రభును పట్టించిన తర్వాత చాలా మంది అంటారు, వీని చంపండి, సిలువ వేయండి అంటారు. దేని కొరకు చంపాలయ్యా అంటే, నువ్వైతే చంపయ్యా, సిలువ వెయ్యి అంటే, మరి మీకు ఎవరిని విడుదల చేయాలంటే బందిపోటు దొంగ అయిన బరబ్బను విడుదల చేయి అంటున్నారు. ఎంత ఘోరం అండి. మరి యేసయ్య ఏం చేశాడు? సచినుని బతికిచ్చాడు, కుష్ఠవ్యాధిని ముట్టుకున్నాడు, వ్యభిచారిని మార్చాడు, దొంగలను మార్చాడు, చచ్చిపోయిన యాయిరు కుమార్తెను లేపాడు, లాజరో బయటికి రా అంటే ఇంత మంచి చేసినా కూడా ఈ లోకానికి ఒక దయ్యం పట్టినోళ్ళలాగా అనిపిస్తున్నారు. అర్థమవుతుందా? మంచిగా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా. ఈ లోకము మంచిగా బతికితే వెర్రోడు అంటది, దయ్యం పట్టినోడు అంటది, మూర్ఖుడు అంటది, మనకి ఏం తెలివి లేదు, పిసోడా అంటారు. ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టిలో మనం విలువైన వాళ్ళం. గట్టిగా చపాలు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుని దృష్టిలో మనము వెర్రి వారము కాదు. దేవుని దృష్టిలో ఆయన ఏర్పాటు చేయబడిన గొర్రెలం మనం. ఆయనను వెంబడించే గొర్రెలం మనం, విలువైన వాళ్ళము. ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని నడిపిస్తున్నాడు, ఈ ఇరుకైన ద్వారములో నడిపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇతన్ని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. మీరు నమ్మండి, నేను ఏడ్చిన, ప్రభువా ఇంత ఘోరమా, వీణ్ణి అని ఉంటది, వీణ్ణి సిలువ వేయండి. పిలాతు అంటాడు, ఎందుకయ్యా అనంటే వారి కేకలే వినబడుతున్నాయి, ఎందుకు కారణం చెప్పడం లేదు. కారణము అర్థం కాదు. ఈ లోకం నిందలేస్తాడు, అవమానపరుస్తాడు, ఏదో అంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ పట్టించుకోవద్దు, ఆయనను వెంబడించాలి మనం. వీడు దయ్యం పట్టినవాడు, వీడు వెర్రివాడు, వీని మాట ఎందుకు వింటాను అంటే లాస్ట్ ఒక మాట చదివి మనం ముగిస్తాము. లాస్ట్కు ఏ స్థితికి వచ్చిందో తెలుసా వాళ్ళు? 31 చదవండి. యూదులు ఆయనను కొట్టాలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా, ఎక్కడ ఏ స్టేజ్కి వెళ్ళారో చూడండి. మంచి చెప్పినోని ఏం చేస్తారు చెప్పండి ఈ లోకం? అరే చెప్పండి, మంచి చెప్పినోని ఏం చేస్తుందండి? రాళ్ళతో కొడతారు. నీతి చెప్పినోన్ని వ్యతిరేకిస్తారు, మంచి చెప్పినోన్ని వ్యతిరేకిస్తారు, చెడు అంటారు. అయ్యా నీ పిల్లలను బాగు చేసుకో అయ్యా అంటే కోపం వస్తా ఉంటుంది లోపల, అవునా? అయ్యా నీ కుటుంబం మంచిగా చేసుకో అయ్యా, నీ కుటుంబం బాగుండాలయ్యా, తీయటి మాటలకు తీర్థం పోతారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి అక్కడ అంటాడు, రాళ్ళు చేత పట్టుకొని యూదులు ఆయనను కొట్టాలని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, మంచి క్రియలు మీకు చూపించాను, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. నన్ను కొట్టండి కానీ ఏ క్రియను బట్టి, ఏ తప్పు చేస్తే కొడతారు అనంటే నువ్వు దేవుడు అన్నందుకు కొడతాము అంటాను. ఇవన్నీ కాదు, ఇవన్నీ పక్కన పెట్టిండ్లు. ఇరుకు ద్వారా ప్రవేశిస్తే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు దేవుడు అన్నందుకు నిన్ను కొడతాము అని అంటా ఉన్నారు. లాస్ట్ మాట 27 చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరాన్ని వింటాయి. ఏమంటున్నాడు? నా గొర్రెలు నా స్వరం వింటాయి. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుతాను, అవి నన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. డబ్బున్నోని చూసి వెంబడించాయి, అవేం చేస్తాయి?
నన్ను వెంబడిస్తాయి. అందమున్నోళ్ళని చూసి వెంబడించాయి. లోకములో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నోళ్ళని వెంబడించాయి. నన్ను వెంబడిస్తాయి. ఏదైనా పర్వాలేదు, త్యాగం చేస్తా, పోరాటం చేస్తా, న్యాయం కొరకు నిలబడతా, సత్యం కొరకు నిలబడతా అనేవాళ్ళు మాత్రమే నన్ను వెంబడిస్తారు అని యేసయ్య అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది కొట్టుడు పోతారో మన దగ్గర నుంచి. ఇంకేమంటాడు? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను. నన్ను వెంబడించినందుకు ఏమి ఇస్తావయ్య అంటే నిత్య జీవం ఇస్తా. హల్లెలూయా. ఒక పూట భోజనం ఇస్తే అరిగిపోతుంది, బంగారం ఇస్తే కరిగిపోతుంది, వాహనం ఇస్తే 5-6 సంవత్సరాలకు రిపేర్ వస్తుంది. భూములు ఇస్తే అవి నువ్వు పూర్తిగా అనుభవించలేవు. భూములు ఇస్తే ఏం జరుగుతుంది? ఏం జరగదు. నీకు వస్త్రాలు ఇస్తే 2 సంవత్సరాలకు చినిగిపోతాయి. నీకు బూట్లు ఇస్తే 1 సంవత్సరం తొక్కితే చినిగిపోతాయి. నిత్య జీవం ఇస్తే యుగా యుగాలు నాతో ఉంటావు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చెప్పాడనమాట, వాళ్ళ పిల్లలు వాళ్ళంతా బాగా క్లోజ్. ప్రియమైన వాళ్ళరా, ఒక్క పూట కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావులాగా మనం ఉండద్దు. ఒక్క పూట భోజనం కొరకు దేవుణ్ణే ధిక్కరించేటట్టుగా మనం ఉండద్దు. ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరీక్ష జరగవచ్చు. 40 రోజులు ఉపవాసం ఉన్నా మనం బతుకుతాం. ఒక్క పూట తినకుంటే బ్రతకలేమా? హల్లెలూయా. కాబట్టి నీ సముఖములో తిని తాగుచుంటిమే అంటున్నారు. కాబట్టి నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. తర్వాత ఏమంటాడు? నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను. నేను వాటికి ఏమిస్తానయ్యా వెంబడించినందుకంటే నిత్య జీవం ఇస్తా అంటున్నాడు. మనం నిత్య జీవము కొరకు పోరాడుతున్నాము, ప్రయాణం చేస్తున్నాము.